అత్తయ్య, మావయ్య వెళ్ళిపోతున్నారు అని చెప్పాను కదండీ! సో, ఈరోజు మార్నింగే అత్తయ్య, మావయ్య వాళ్ళకి ట్రైన్ అయితే ఉందనమాట. నేను అందుకనేసే మార్నింగ్ 5:00కే లెగిసి వాళ్ళకి ట్రైన్‌లో తినడం కోసము భోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ అయితే ఉంది ఇంట్లోని. సో, క్యాప్సికమ్ కూరైతే వండుతున్నాను. అన్నమైతే ఉడికిపోయిందండి. అన్నాన్నయితే వార్చేశాను. ఇంకా మావయ్య గారు, అత్తయ్య గారు అయితే నిద్ర లేసారు. లేచి లేవంగానే మా ఇంట్లో వాళ్ళందరికీ టీ తాగడం అలవాటు. ఫస్ట్ అయితే మావయ్య గారికి షుగర్‌లెస్ టీ అయితే పెట్టేసి, తర్వాత అత్తయ్యకి, మా హస్బెండ్‌కి అయితే పంచదార వేసి టీ అయితే పెట్టేశాను. ఇంకా కూర ఉడికిపోయింది. బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి. కరెక్ట్‌గా కరెంట్ అయితే పోయింది. ఈ లోపల మా వారైతే దేవుడికి దీపారాధన చేసుకున్నారు. ఇంకా వీళ్ళైతే టిఫిన్‌లు ట్రైన్‌లో తింటామన్నారు. టీ అయితే ఫ్లాస్క్‌లో కట్టేశాను. ట్రైన్‌లో తాగుతాము టిఫిన్ తిన్నాక అన్నారు. ఇంకా క్యాబ్ అయితే వచ్చేసిందండి. అత్తయ్య గారు, మావయ్య గారు, మా హస్బెండ్ కూడా వెళ్తున్నారు వాళ్ళతో పాటు. ఇంకా అత్తయ్య, మావయ్య వెళ్ళేసరికి టైం అయితే 7:15 అయిందండి. ఇంట్లో ఉన్న మిగతా పనులు క్విక్‌గా పూర్తి చేసేసుకొని, ఫోన్ అయితే అస్సలు ఖాళీ లేదు. సో, త్వరగా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. కాసేపు రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు నాకు.